వంట ఇంట్లో సూరయ్య వంటలక్కకు నిజం తెలియచేయాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఆ తరువాత ఇంట్లో పనిచేసేవాడితో కూడా మాట్లాడాడు. ఒరే వీరయ్, నేను మీ యజమానినిరా, సూరయ్యను అన్నాడు సూరయ్య. వీరాయి కన్ను నొలిపి, అందుకు సందేహమేమిటి దొరా అన్నాడు. నిజంగారా అన్నాడు సూరయ్య. వీరాయి మరింత విశాలంగా నవ్వి వెళ్ళిపోయాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. ఎవ్వరూ తన మాట నమ్మకపోగా తను అన్న మాటలు తన కొడుకుతో చెప్పేశారు. ఆ రాత్రి సత్యం సూరయ్యతో, నువ్వు తొందరపడి అందరితోటి జరిగింది చెప్పెయ్యకు. వెర్రెత్తిందని అందరూ నిన్ను వైద్యశాలకు పంపమంటారు. మాట్లాడకుండా ఊరుకో. జరిగేదేమిటో జరగని అని సలహా చెప్పాడు. వంటలక్కకి పిల్లవాడి మీద జాలి కలిగింది. ఇప్పుడా పిల్లవాడు తన యజమాని అయిన సూరయ్యేనని ఆవిడకు తెలీదు. పాపం, పసివాడు కడుపు నొప్పి వంకపెట్టి బడి ఎగగొడితే తండ్రి వాడికి పలహారం లేకుండా చెయ్యాలా? వాడికేదైనా ఒక ముక్క పెడదామన్నా పెద్దాయన పెళ్లి కూతురల్లే పైకి వెళ్ళి కూర్చున్నాడు. బయటికి పోడు అనుకున్నది. ఇంతలో వంటలక్కకు ఇంట్లో బియ్యము ఇతర సామానులు కావాలనేది జ్ఞాపకం వచ్చింది. అందుచేత ఆవిడ పైకి వెళ్ళి తన యజమానితో, పొద్దుననగా బియ్యం తేవాలని చెప్పాను, ఇంకా తీసుకురాలేదు. బియ్యంతో పాటు మిగిలిన వస్తువులన్నీ తెచ్చిపడేయండి. ఇవ్వాళో రేపో తేవలసినవే అన్నది. ఈ మాట వినగానే సూరయ్య రూపంలో ఉన్న సత్యం హీహీహీ అని నవ్వాడు. తరువాత నవ్వు ఆపుకుని, ఓ అలాగే తెస్తాను అన్నాడు. ఎంతో గంభీరంగా ఉండే సూరయ్య ఇట్లా నవ్వటము, పసిపిల్లవాడల్లే మాట్లాడటము వంటలక్కకు వింతగా తోచింది. కానీ దాన్ని గురించి ఆవిడ ఆలోచించలేదు. సత్యం కుర్చీలో నుంచి లేచి తన జేబులో ఉన్న తాళపు చెవులతో బీరువా తెరిచి అందులో ఉన్న డబ్బంతా చాలాసేపు ఎంచుకుని చాలా డబ్బు జేబులో పెట్టుకుని బయటకు బయలుదేరాడు. తన యజమాని గడప దాటగానే వంటలక్క సత్యం సత్యం అని పిలిచింది. కానీ ఎక్కడా సత్యం అలికిడి లేదు. తండ్రి ఇంట్లో లేని సమయాల్లో సత్యం ఎక్కడున్నా చుట్టుపక్కల ఇళ్లకు కూడా సందడిగా ఉండేది. అటువంటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సత్యం సత్యం అంటూ వంటలక్క ఇల్లంతా వెతికింది. చివరకు సత్యం వాళ్ల నాన్నగారి గదిలో బల్ల ముందర పెద్ద కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకవేం అన్నది వంటలక్క. సూరయ్య ఉలిక్కిపడి తల ఎత్తి చూసి, నన్నిట్లా వేధిస్తావెందుకు, పోయి నీ పని చూసుకో అన్నాడు.